ఏమన్నావు? నేను జోకర్నా? చెప్పండి రూమన్. ఇన్స్పెక్టర్, మీరు వెంటనే రావాలి. ఒక చోట గన్ షాట్ జరిగింది. మళ్ళీ ఒక విక్టిమ్ దొరికాడు. మనం వెళ్ళాలి. అయినట్టే. స్పాట్లో ఎవరున్నారు? మీకు కావాలంటే నేను అక్కడికి వస్తాను. లేదు, వద్దొద్దు. మీకు బదులుగా వాట్స్ని పంపించండి. ఆ అడ్రస్కి సంబంధించిన లొకేషన్ నాకు పంపించండి. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. సరే వెళ్ళిరండి. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. నేవేన్ని చూసుకుంటాను. ఆయన అక్కడ వెయిట్ చేస్తారు. ఒక 5 minutesలో నేను అక్కడికి వెళ్ళిపోతాను. గుడ్ బాయ్. AV కాపీ చేసుకోండి. కాపీ చేసేసా. ఆ బొమ్మలో ఎందుకు ఇంకా రంధ్రాలున్నాయి? ఎలా చెప్పినా ఒక ఆట అని చెప్పి ముగించేస్తారు. మీరు ఎగతాలు చేయడం మానేయండి. నేను నిజంగా చెప్తున్నాను. ఏమో తెలియటం లేదు స్వీటీ. నన్ను అడిగితే నిన్ను ఇలా ప్రశ్నించిందే మిస్టరీ. నేను వశ్యం చేసింది అదే. అందులో ఏముంటుంది? ఆ చండాలమైన స్టాచ్యూ గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు తిందాము మనం. ఫోన్ కింద పెట్టండి. దయచేసి ముందు తినండి. ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? నేనా? కాదే. నేను వచ్చేస్తాను, 1 నిమిషం ఉండండి. మీరే మిస్టర్ డ్యూఫైడ్ కదా? గుడ్ ఈవినింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఓ ఓ ఓ ఏం చేస్తున్నావు నువ్వు? చిన్న పిల్లతను. హే, ఓకే కదా? మన స్టాచ్యూని కనిపెట్టేశాం. చాలా మంచి పని చేశారు. దాన్ని కారులోకి తీసుకెళ్ళండి. ఆ చిన్న పిల్లని నేను చూసుకుంటాను. నాకు కథ తెలుసు. అది అడవిలో దాక్కున్న ఒక చిన్న మేక కథ. ఒక నక్క పూర్తిగా వెతికిందంట. అప్పుడు ఆ చిన్న మేక ఏమనుకుందంటే, ఆ నక్క మా నాన్నని చంపి తినేసింది. ఆ నక్క మన అమ్మని కూడా తినేసింది. ఆ నక్క మన అన్నని కూడా తినేసింది. అది ఆకలితో ఉండదు, నన్నేమి చేయదని అనుకుందంట. కానీ ఎప్పటికీ ఆ నక్కకి ఆకలి తీరదని తనకు తెలియదు. వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? హే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఓ, పిక్చర్ వేస్తావా ఏంటి? ఇదొక క్రైమ్ సీన్. అదంతా నాకు తెలుసు. ఇక్కడ జరిగిన దానికి విట్నెస్ అంతా నేనే. అర్థమైందా? దీనికి సస్పెక్టే నువ్వే. ఆఫీస్లో మ్యాజికల్ డోర్ ద్వారా వెళ్ళిపోయావు కదా. నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియాలి. ఏంటి ఇంత దారుణంగా ఉంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ క్లోన్ ఇక్కడేం చేస్తున్నాడు? మీరిద్దరు బాగా నర్వస్ గా ఉంటున్నారు. యాక్చువల్ గా నేను ఒక విషయం గురించి అడగడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను. కానీ ఈ లోపే ఒక కార్ వచ్చింది. వాళ్ళు నీ దగ్గర లైసెన్స్ ప్లేట్ ఉందా? నేను దీనికి మించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మీరు నాకు ఒక సమాధానం చెప్పాలి. మీరు అలా చెప్తేనే నేను సహాయం చేస్తాను. మీరు నిర్ణయించుకోండి. ఏయ్, ఇది ఆటలాడే సమయం కాదు. అడిగిన దానికి జవాబు చెప్పు, లేదా నిన్ను లేపేస్తాను. ఇతను చంపిన వాళ్ళని తిన్నగా డూఫెట్ ని వెతుక్కునే వెళ్తున్నారు. అందువల్ల తను ఎక్కడున్నాడో వెళ్ళి కనిపెట్టండి త్వరగా. అనవసరంగా వాగుకో. ఎవరా డూఫెట్? ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా, ఈయన ఒక యాంటిక్ డీలర్. అలాగే పెరాక్ డూఫర్ అన్న ఈయన రెగ్యులర్ కస్టమర్. ఆయన అడ్రస్ ని తీసుకోవడానికి ఈయన్ని బెదిరించి కొట్టి చంపేశారు. రారైన వస్తువులా? అది ఏమో చెప్తావా?
ఇంత సీరియస్ అయిన విషయాన్ని మాట్లాడడానికి వచ్చాను, కానీ మీరు నన్ను ట్రిగర్ చేస్తున్నారా? వీడిని చూసారా మన దగ్గర కోపడుతున్నాడు. పంపించేని వాడిని, మనకి చాలా పనులున్నాయి, లేదా అరెస్ట్ చేయమని చెప్పండి. దయచేసి నువ్వు కాస్త ఓపిక ఉండు, అర్థమైందా? ఇలా చూడండి, దయచేసి నన్ను క్షమించండి. ఆర్డర్ ఇవ్వాల్సింది నా బాధ్యత. నన్నేం చేయమంటారు? నాకు అవన్నీ తెలియదండి. ముందు మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆఫీసర్ రూబన్ చెప్పండి. నేనే హాప్స్ మాట్లాడుతున్నాను. నువ్వు ఫెనటో ఇంటికి వెంటనే పెట్రోల్ పంపించు, త్వరగా పంపించు. డూఫెడ్ అది డూఫెడ్ అక్కడికి ఆల్రెడీ మనుషులు వెళ్తున్నారు ఇన్స్పెక్టర్. నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కాలేదు. వాళ్ళ పక్కింటి నైబర్స్ ఫోన్ చేశారని పోలీసులు అక్కడికి వెళ్తున్నారు. అవును, నిజమే. త్వరలోనే న్యూస్ ఏంటో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఓ అలాగా, సరే థ్యాంక్ యూ. సరే ఒక్క నిమిషం ఉండండి. ఏంటో చెప్పు. అది మీకెలా తెలుసు? బెనెట్ దగ్గర నుండి నాకు ఒక సజెషన్ వచ్చింది. ఆ రోజు తలుపులో నుంచి వచ్చాడే వాడు మీతోనే ఉన్నాడా? ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఏం చేస్తారంటే అది కమిషనర్, ఏమైందో చెప్పండి. నిజం చెప్పు, నువ్వు యాండ్రూ బెనెట్స్తోనే ఉన్నావా? ఆండ్రూ యాండ్రూ బెనెట్స్. అవును సార్, మళ్ళీ నేను వాడిని తీసుకురావాలనుకుంటున్నా. వాడు ఇక్కడే నాతోనే ఉన్నాడు. తనే స్వయంగా వచ్చి నాతో కొన్ని విషయాలు చెప్పాడు. అన్నీ చూసుకొని వాడిని ఇక్కడ పంపించాయి. అదంతా అయిపోయిన తర్వాత నువ్వు తిన్నగా డోఫట్ ఇంటికి వెళ్ళిపో. కానీ కమిషనర్, నేను మళ్ళీ చెప్పను. నేను చెప్పింది ముఖ్యం, అది నువ్వు చూసుకో. యాండ్రూ బెనెట్స్ని బట్టికి తనకి వదిలే. బెన్నెట్. బిన్నెత్. అవునవును, బీనెట్. ఓకే కమిషనర్. ఆల్ రైట్. థ్యాంక్ యూ కమిషనర్. ఓకే, గుడ్ బాయ్. గుడ్ బాయ్. అవును, ఎవరితను? డీజీఎఫ్ఈ అఫీషియల్ వాళ్ళు. హోమ్లాండ్ సెక్యూరిటీయా? అదే ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు అప్సెట్ అయిపోయారా? రూబెన్, చెప్పండి. ఇంకొక గంటలో నాకు రిపోర్ట్ రావాలి, అర్థమైందా? కానీ మా దగ్గర ఏ రిపోర్టు అది లేదు. నాకు తెలియదు. ఏ రిపోర్ట్ ఇవ్వాలి? అంతా అయిపోయింది బెనట్. ఇకపై దీని గురించి నువ్వు ఆలోచించకు. పెట్రోల్ అక్కడికే వెళ్తుంది. ఎలాగో లేట్ అయిపోయింది, అక్కడికి వెళ్ళినా వేస్ట్. మాకు ఇప్పుడే కదా తెలిసింది. మీరు ఎప్పుడు ఇలా లేటుగానే వెళ్తారు. ట్రాజెడీ జరిగిన తర్వాత అక్కడికి వెళ్తే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? వాళ్ళ తర్వాత నన్ను వెతుకుంటూనే వస్తారు, నన్ను చంపాలని చూస్తారు. ఒకసారైనా కరెక్ట్గా ఉండండి, సరేనా? నా పరువు తీసించాలు, ఇంకా ఆపు. ఆ తలుపుని నువ్వు ఏం చేసావు, అది ఎలా ఇక్కడికి వచ్చింది? నన్ను తీసుకెళ్తానని చెప్పారు మీరు. నా కాల్ వచ్చినప్పుడే నీకు అర్థమై ఉంటుంది ఏం జరగబోతుందని. దారి తప్పుకో. గుడ్ లక్. వాడు మ్యాజిక్. ఈ రోజు నైట్కి మళ్ళీ మీరు తిరిగి వస్తారు కదా? సారీ బేబ్, ఇప్పుడు నేను ఓవర్ టైంలో పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్ లేట్ అవుతుందా? యా, కొన్ని పనులు త్వరగా ముగించమని చెప్పారు. నేను చేయకపోతే నేను టార్చర్ చేస్తారు. మీ బాస్ ఎప్పుడు ఎందుకు అలా ఉంటారు? సరే వదిలే, ఆయన గురించి నీకు తెలిసిందే కదా. అతను మాత్రం నేను మీట్ అయ్యానంటే మిమ్మల్ని ఫ్రీగా వదలమని చెప్తాను, అర్థమైందా? సరే, ఈరోజు ఈవినింగ్ నువ్వేం చేసావు? అదే హోమ్లెస్ గురించి, ఆ సీరియల్ కిల్లింగ్స్ గురించి ఆర్టికల్స్ రాస్తున్నాను. ఓ రకంగా మీ చీఫ్ అందులో ఇంట్రెస్ట్ చూపించేస్తారా? యా, ఇది నేను కష్టపడి మాట్లాడిన తను ఒప్పించాను. దీని గురించి చెప్పిన టైంలోనే వేసుంటే దీని గురించి మనం మాట్లాడుకుని ఉండేవాళ్ళం. అవునవును, నిజమే. వాళ్ళు చేసేది చాలా తప్పు. యా, డిస్కస్టింగ్ అయిన విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు మీరు ఆ టాయిలెట్ కవర్ తీసి పడేయటం మర్చిపోయారు. ఐఎమ్ సారీ. జాన్, ఇప్పుడంతా నువ్వు ఇంట్లో సరిగా ఉండటం లేదు. నువ్వు అది అర్థం చేసుకోవా? నేను చాలా కష్టపడుతున్నాను, నీతో లేకుండా చాలా బాధగా ఉంది. నీ పనిని చూసుకున్నట్టు మమ్మల్ని కూడా చూసుకుంటేనే బాగుంటుంది. నాకు బాగా తెలుసు సమంత, ఐఎమ్ రియలీ సారీ. కానీ నన్ను నమ్ము, ఇది ఎక్కువ రోజులు సాగదు. ఈ తొందరంతా త్వరలోనే ముగిసిపోతుంది. కొంచెం సైలెంట్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను. నేను ప్రామిస్ చేస్తున్నాను. నాకు నువ్వు ఇదొకటి మాత్రం చేయాల్సి ఉంటుంది. నా పని ఎవరిని కష్టపెట్టని పని.